శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. ఇండియా కూటమి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. రెండో మీటింగ్ ఇక్కడ తెలంగాణలో పెడుతున్నారు కాబట్టి ఎవ్రీ 2 months పెడతా అని మల్లికార్జున్ ఖర్గే నేను ఆ ఇండియా కూటమిలో ఒక డిసైడ్ చేయండి. ద ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతారు అది రాహుల్ గాంధీ పేరు అనౌన్స్ చేస్తే అప్పుడు బలం ఏర్పడుతుంది. ఇప్పటికే 25 పార్టీలు ఉన్నాయి. అందరు కలిసి ఈ ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ అంటే అప్పుడు ఈక్వల్గా నరేంద్ర మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అవుతాడు. అప్పుడే మాకు న్యాయం జరుగుతుంది. ఇది ఎన్ని రోజులు అన్యాయం చెప్పండి. ఇంత జరిగినా అదే కాకుండా ఆయన ఒక గజెట్ తీసి పంపాడు. ఎవరు? అమిత్ షా గారు యాజ్ ఎ హోమ్ మినిస్టర్. అందులో మా కాలమే లేదు. దానికి ఎవరు? సూర్యకాంత్ గారు ఎవరైతే చీఫ్ జస్టిస్ అయినాడు తప్పనిసరిగా కులంగానే జరగాల్సిందే, బీసీలకు న్యాయం జరగాల్సిందే, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళ ఎదుగుదలలో రావాలి, మంచి చదువు చదవాలి, ఉద్యోగాలు రావాలి. ఆ జనాభా ప్రాంతం అంటే ఇంతవరకు అది ఇంక్లూడే చేస్తలేరు. మరి ఇది ఎలక్షన్ కమిషన్కి ఎందుకు కనిపిస్తలేదు? ఇది సుప్రీంకోర్టు చెప్పినటువంటి జడ్జిమెంట్ను కూడా తుంగలో తొక్కేస్తున్నారు. కాబట్టి ఇది డిక్టేటర్ పరిపాలన. తప్పనిసరిగా రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి అయితేనే బడుగు బలహీన వర్గాలకు ఎవడన్నా అన్నాడా? ఆయన భారత్ జోడో యాత్రలో ఎక్కడి నుంచి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మ్యారథాన్ పాదయాత్ర చేసి అన్నాడు. అదే నేను కేవలం ఎస్సీ ఎస్టీలకే అన్యాయం అనుకున్నా, దానికంటే ఎక్కువగా బీసీలకు జరుగుతుంది. వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జితినా ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అన్న తర్వాతనే ఆ కాలంనే తీసేసిండ్రు. అంటే ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఎవరి పేరు పైన నడుస్తుంది? ఆర్ఎస్ఎస్ పైన. గతంలో అన్నారు మన్మోహన్ సింగ్ అది భారతదేశాన్ని నడిపించే ప్రధానమంత్రి, దీని రిమోట్ కంట్రోల్ సోనియా గాంధీ అన్నారు. ఇవాళ రిమోట్ కంట్రోల్ ఎవరు? మోహన్ భగత్. ఆయన చెప్పినట్టే నడుస్తుంది. కనుక రేపు జరగబోయే తెలంగాణలో నేను రాహుల్ గాంధీ కూడా ఉత్తరం రాస్తున్నా, అదేవిధంగా మల్లికార్జున్ రాస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో రేపు తెలంగాణలో జరిగే ఏది ఇండియా కూటమి మీటింగ్కు తప్పనిసరిగా అందులో డిక్లేర్ చేయాలి ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ ఇది రాహుల్ గాంధీ. అంటే అప్పుడు ఈక్వల్ ఫైట్ అవుతుంది, కార్యకర్తల ఉత్సాహం అవుతుంది. 60 కోట్ల ఉన్నటువంటి బీసీలందరూ కూడా రాహుల్ గాంధీకి న్యాయం చేస్తారు. ఇది దీన్ని ఒక మహిళకు జరిగిన దాని మీద నేను ఖండిస్తున్నా. అందుగురించి బాబాసాహెబ్ అంబేద్కర్కు రిక్వెస్ట్ చేయడానికి చెప్పి, అయ్యా నువ్వు రాసిన రాజ్యాంగం బాగున్నది, కానీ ఎన్డీఏ మీ రాజ్యాంగాన్ని నమ్ముతలేదు, మీ రాజ్యాంగాన్ని అనగదొక్కుతుంది. కనుక తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి అయితే మళ్ళా అంబేద్కర్ రాజ్యం వస్తుంది, అదే జ్యోతిరావు పూలే రాజ్యం వస్తుంది, బడుగు బలైన వర్గాల రాజ్యం వస్తుంది. అగ్రకులాల్లో పుట్టిన బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసే ఆ కుటుంబం ఎవరిది అంటే అది ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ. అక్కడ ఎవరికి లేదు. ఒకటే ఆలోచన, ఈ దేశం హిందూ దేశం కావాలి, హిందువులు దేశంగా పరిపాలించాలి, ముస్లింలు ఉండొద్దు, క్రిస్టియన్స్ ఉండొద్దు, కేవలం హిందువులే ఉండాలనే ఆలోచన ఉంది. కానీ ఇది సెక్యులర్ దేశం, హిందూ ముస్లిం అందరూ ఉంటారు. ఎవరిని కూడా నువ్వు పంపే అధికారం లేదు. మీరు ఎన్ని కళలు కన్నా ఈ భారతదేశం సెక్యులర్ దేశం. అదే రాహుల్ గాంధీ గారి తప్పనిసరిగా ఈసారి అన్న ఏది ఇండియా కూటమి వాళ్ళు ఆయన డిక్లేర్ చేయాలి. కానీ రాహుల్ గాంధీ అపోజిషన్ లీడర్ అంటే లెక్క. రాహుల్ గాంధీ ఈజ్ ద ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ అంటే అప్పుడు బడుగు బలైన వర్గాలందరూ కూడా ఆయనకు మద్దతు ఇచ్చి ఆయన చేస్తారని, దీన్ని ముఖ్యంగా ఇక్కడ మా ఊడు ఏది జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రోహిత్ చేసిన ఈ అంబేద్కర్ దగ్గర ఎండలో కూడా మహిళకు ముఖ్యంగా మహిళలకు రాజ్యసభ ఇస్తే ఆమెకు అన్యాయం చేసిందని కూర్చున్నందుకు ఇది తప్పనిసరిగా ప్రతి ఒక్కరి దగ్గర ఈ ఆలోచన రావాలి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు రావాలి. దానికి వ్యతిరేకంగా నిలబడ్డందుకు నేను రోహిత్ను కంగ్రాట్. ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే తర్వాత కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? చూడమ్మా, ఇక కలుస్తారా, ఇక కొట్లాడుతూనే ఉంటుంది. నువ్వు చూస్తావు కదా, ఎలక్షన్లలో ఓడిపోయిండ్రు, దాని తర్వాత వేరేవాడు వచ్చిండు,
ఓడిపోయినాడు 5 ఏళ్ళ దానిక తిరుగుతూనే ఉంటాడు కోట్ల, 5 ఏళ్ళ తర్వాత తీర్పు వస్తుంది. ఇది కూడా అట్లనే ఉంటుంది అనేది ఏదైనా మహిళలకు అన్యాయం జరుగుతుంది అనేది ఉద్దేశం.